श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಮೀನ ಕೂರ್ಮ ವರಾಹ ನರ ಪಂಚಾನನಾತುಳ ಶೌರ್ಯ ವಾಮನ ರೇಣುಕಾತ್ಮಜ ರಾವಣಾದಿ ನಿಶಾಚರ ಧ್ವಂಸಿ ಧೇನುಕಾಸುರ ಮಥನ ತ್ರಿಪುರ ವಹಾನಿಗೈಸಿದ ನಿಪುಣ ಕಲಿಮುಖ ದಾನವರ ಸಂಹರಿಸಿ ಧರ್ಮದಿ ಕಾಯ್ದ సుజనరను. నిన్నటి రోజున ఈ పద్యం యొక్క విశేష వివరణను చెబుతూ వరాహావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారం గురించి చెప్పుకున్నాం. ఈరోజు దశావతారములలో 4వది అయినటువంటి వామనావతారం. భగవంతుడు అదితి కశ్యపుల కుమారుడిగా వామనుడిగా వటు రూపంలో అవతరించాడు. భగవంతుడు వామనుడిగా అవతరించడానికి కారణం ఏమిటి అని అంటే, బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచడానికి. బలిచక్రవర్తి రాక్షసుడైన భగవంతుని పరమభక్తుడు. అయితే అసురావేశముతో అతను భగవంతుని పట్ల, దేవతల పట్ల అపచారములు చేస్తూ వచ్చాడు. ఈ బలిచక్రవర్తి భక్తులకు ఉండవలసినటువంటి సహజ లక్షణం ఏమిటి అని అంటే, ఇట్టాంగ ఇరువెనో హరియే ఎన్న దొరయే అని. హే స్వామి, నీవు ఎలా ఉంచితే నేను అలా ఉంటాను, అంటే నీ ఇచ్ఛకు విరుద్ధంగా నేను ఏది అపేక్షించను. ఇది భక్తుని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. అవును, బలిచక్రవర్తి భగవంతుని పరమభక్తుడు, ప్రహ్లాదుని యొక్క మనవడు. అయినా అసురావేశముతో, కలి ప్రభావము చేత ముందు మన్వంతరంలో అతడు ఇంద్ర పదవికి రావలసిన వాడు. అయితే ఈ మన్వంతరమునందే తాను ఇంద్ర పదవిని అధిష్ఠించాలి అని చెప్పి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుడి చేసి అతను ఇంద్ర సింహాసనమును అధిష్ఠించినాడు. అప్పుడు భగవంతుని
తత్వం ఏమిటి అంటే దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ. దానితో పాటుగా భగవంతుని భక్తవాత్సల్యము, తన భక్తుల పట్ల భగవంతుడు చూపించేటటువంటి కరుణా విశేషము. బలిచక్రవర్తి తన భక్తుడే అయినా కానీ అతడు తన భక్తులైనటువంటి దేవతల పట్ల అపచారం చేశాడు కాబట్టి అతన్ని శిక్షించాలి అతడు చేసిన అపచారములకు. అలాగే బలిచక్రవర్తి తన భక్తుడు కాబట్టి అతన్ని అనుగ్రహించాలి. ఈ రెండు పనులను భగవంతుడు వామనుడిగా అవతరించి తన భక్తుణ్ణి చేసిన తప్పుకు శిక్షిస్తున్నాడు. అతని భక్తికి మెచ్చి అతన్ని విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. వటువుగా వామనుడిగా అవతరించి స్వామి బలిచక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల భూమిని అడుగుతూ ఉన్నాడు దానంగా. బలిచక్రవర్తి దానము చేయటంలో అందవేసిన చెయ్యి. తన దగ్గర ఎవరైనా వచ్చి ఇది కావాలి అని దానాన్ని అడిగితే లేదనకుండా ఇచ్చేటటువంటి దానము చేసేటటువంటి వ్యక్తులలో అగ్రగణ్యుడు బలిచక్రవర్తి, కర్ణుడు, వీళ్ళు. 3 అడుగుల భూమిని వామనుడు వచ్చి అడిగితే అప్పుడు బలిచక్రవర్తి అహంకారముతో, హే వటు, హే బ్రహ్మచారి, నీవు చక్రవర్తి అయినటువంటి నా దగ్గరికి వచ్చి ఏది అడగాలో కూడా నీకు తెలియదు, లౌక్యము లేదు, లోకజ్ఞానము లేదు. నా దగ్గర వచ్చి కేవలము 3 అడుగుల భూమిని అడుగుతున్నావు. నీకు అది కాకుండా ఇంకేమి కావాలో కోరుకో, నీవేది కోరుకున్నా నేను లేదనకుండా ఇస్తాను అని భక్తునికి ఉండవలసినటువంటి సహజమైనటువంటి లక్షణానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీవు దానగ్రహీతవు, నేను దానాన్ని ఇచ్చేటటువంటి వాడిని. అంటే నా చెయ్యి పైన ఉంటూ ఉన్నది, నీ చెయ్యి కింద ఉంటూ ఉన్నది. అంతేకాకుండా ఈ జగత్తంతయు నాది, నేను చక్రవర్తిని, ఈ భూమండలమంతా నాది. అసలు మనది అన్నది ఏదీ లేదు. ఈ జగత్తుకంతా భగవంతుడే ఈశుడు, ప్రభువు, యజమాని. మనము ఏది ఇచ్చినా వాడు ఇచ్చినది మనము వానికి ఇవ్వాలే తప్ప మనది అనుకున్నది ఏదీ లేదు. ఎందుకు? మనకు తత్వం చెబుతూ ఉన్నట్లుగా స్వతంత్రం అస్వతంత్రంచా ద్విధం తత్వమిష్యతే. 2 తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే, మిగిలిన వారందరూ అస్వతంత్ర తత్వానికి చెందినటువంటి వారు. ఎప్పుడైతే మనము స్వభావతః అస్వతంత్రులమో మనకు దేని మీద కూడా ప్రభుత్వము, అధికారము, ఈశత్వము రాదు. కాబట్టి ఈ జగత్తు మీద భగవంతునికి ఒక్కనికే అధికారం ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, ఈశత్వం ఉన్నది. అయితే ఆ తత్వాన్ని భగవంతుని భక్తుడైనటువంటి బలిచక్రవర్తి మరచిపోయి ఈ జగత్తంతా నాది, తనది కానటువంటిది, భగవంతునికే చెందినటువంటి దానిని తనది అనుకొని నేను దానము చేస్తున్నాను అనేటటువంటి అహంకారముతో పలుకుతాడు. అప్పుడు వామనుడు భగవంతుడు, నాకు 3 అడుగుల భూమి చాలు, అది కూడా నా చిన్న చిన్న పాదములతో ఉన్నటువంటి భూమి చాలు అని అంటాడు. రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వారించిన, హే బలిచక్రవర్తి, వచ్చినటువంటి వాడు నీవు వటువు అనుకుంటూ ఉన్నావా, బ్రహ్మచారి అనుకుంటున్నావా? కాదు, వచ్చినటువంటి వాడు భగవంతుడు, సర్వోత్తముడు. వానికి నీవు 3 అడుగుల భూమిని దానమిస్తాను అని అంటే తరువాత నీ యొక్క పదవి పోతుంది, నీవు దుఃఖితుడవుతావు అని చెప్పిన బలిచక్రవర్తి, నేను ఇచ్చిన మాట తప్పనుగాక తప్పను అంటాడు. అప్పుడు గురువులు నీవు పదవీ భ్రష్టుడవు కమ్ము అని శపిస్తారు.
ఈ విధంగా 3 అడుగుల భూమిని వామనుడు కోరినట్లుగా బలిచక్రవర్తి దానం చేస్తాడు. దానము చేసిన వెంటనే స్వామి ఇంతింతై వటుడింతయ్య అని భాగవతంలో చెప్పినట్లుగా పెరిగి పెరిగి పెద్దవాడైపోతాడు. బ్రహ్మాండమంతా ఆక్రమిస్తాడు. ఒక్క అడుగుతో సమస్త భూమండలాన్ని, ఇంకొక అడుగుతో సమస్త ఆకాశమండలాన్ని ఆక్రమించి, హే బలిచక్రవర్తి, 3వ అడుగు నేను ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు బలిచక్రవర్తి, నేను ఇచ్చిన మాట తప్పను, నా శిరస్సు మీద నీ పాదాన్ని 3వ అడుగును పెట్టమని అడిగినప్పుడు భగవంతుడు 3వ పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచి అతనిని సుతల లోకానికి పంపి పురందర నామక ఇంద్రునికి స్వర్గాధిపత్యాన్ని ఇస్తాడు. భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది వామనావతారం. నేను మొదటే చెప్పినట్లుగా భగవంతుడు వామనుడిగా అవతరించి తన భక్తుడైనటువంటి బలిచక్రవర్తి చేసినటువంటి అపచారమునకు శిక్షించి అతని నుండి సమస్తము తాను గ్రహించి అతనిని సుతల లోకానికి పంపేస్తాడు. అయితే బలిచక్రవర్తి తన భక్తుడు కాబట్టి బలిచక్రవర్తి సుతల లోకంలో బలిచక్రవర్తి ఇంటి ముందు తాను గదాపాణి అయి బలిచక్రవర్తి ఇంటిని కాస్తూ ఉంటాడు భగవంతుడు. బలిచక్రవర్తి తాత అయినటువంటి ప్రహ్లాదుల వారు వచ్చి భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు అప్పుడు భగవంతుడు చెప్తాడు, హే ప్రహ్లాద, నీవు చింతించకు, నీవు కూడా సుతల లోకంలో ఉండి నన్ను చూస్తూ నీవు సంతోషపడు అని చెప్పి భగవంతుడు ఎంతటి కరుణామూర్తి అనంటే తన భక్తులు దారి తప్పినప్పుడు వారిని దారిలోనికి తెచ్చుకొని వారిని సరి అయిన మార్గంలో పెట్టి వారి భక్తికి మెచ్చి వారి ఇంటి కాపలాదారుడిగా భగవంతుడు ఉన్నాడు. అంటే భగవంతుని కారుణ్య విశేషము తన భక్తుల పట్ల ఎంత ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వామనావతారము మనకు చెబుతూ ఉన్నది. ఈ విధంగా భగవంతుని దశావతారములను స్తోత్రం చేస్తూ జగన్నాథదాసుల వారు మనకు ఆ అవతారముల పేర్లు మాత్రమే చెప్పి స్తుతిస్తే, ఇప్పుడు మనము ఆ ఒక్కొక్క అవతారాన్ని చెప్పుకుంటూ వివరించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆయా అవతారములలో భగవంతుడు తన భక్తుల పట్ల ఎంతటి కరుణని చూపించాడు అనేటటువంటి విషయాన్ని, ఇది కరుణాసంధి కాబట్టి మనము చెప్పుకోవలసి ఉంటుంది. ఈరోజు భగవంతుడు వామనుడిగా అవతరించి తన భక్తుని పట్ల ఏ విధంగా కరుణను చూపించాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాము అని చెబుతూ, ఇక పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధ, కల్కి అవతారములను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.